హాయ్ అందరికీ. నమ్మకం పెట్టుకోవచ్చు గానీ, ఇంత నమ్మకం పెట్టుకోకూడదండి. నాకు తెలుసు. తెలిసి గూడా ఇలాంటి ఫ్రెండ్స్ మీద ఇంత నమ్మకం బెట్టుకొని, నాకు ఏడుపు ఒకటే తక్కువని చెప్పుకోవాలి. అసలు వీళ్ళిద్దరు చేసిన పనికి. అసలు ఇదంతా మ్యాటర్ చెప్పాలంటే మేమెక్కడికెళ్తున్నామో జెప్తాను వినండి. నేను, వేద, సుచి అయితే ఆటోలో పల్లు వాళ్ళ ఇంటికెళ్తున్నాము. సుచి వాళ్ళ తమ్ముడు గూడా ఉండేది అటే సైడ్ అనమాట. సో, తనొచ్చి అప్ అండ్ డౌన్ జేస్తూ ఉంటుంది వాళ్ళ తమ్ముడి ఇంటికి. అండ్ పల్లు వాళ్ళ ఇంటికి అలా అనమాట. నా కోసం క్యాబ్ పడదని సుచి అయితే ఆటో బుక్ చేసింది. మళ్ళీ అక్కడి నుంచి మెట్రోలో వచ్చినా లేట్ ఎక్కువైపోతది అనేసి. ఇంటికొచ్చేసరికి ఆ ఎండకి వాళ్ళ ఫేసెస్ చూడాలండి. వేదాది గాని, సుచిది గాని ఎర్రంగా కందిపోయి నాకే ఉసూరు అనిపించిందనమాట. ఇక పల్లు రాంగానే వాళ్ళ అక్క, బావగారు బెంగుళూరు నుంచి తీసుకొనొచ్చారంట స్వీట్స్. సో, అవైతే తీసుకొచ్చిందండి. నిజంగా చాలా యమ్మీగా ఉన్నాయన్నమాట. అసలెంత ఫ్రెష్‌గున్నాయో, ఎంత టేస్టీగున్నాయో. ఒకవేళ నా వీడియో చూస్తుంటే సిస్టర్ థాంక్ యూ సో మచ్ అనమాట. మీ స్వీట్స్ మేము కూడా తిన్నాము. సూపర్ టేస్టీగా ఉంది. ఘీ, మైసూర్ పాక్ అయితే అద్దిరిపోయింది. చితక్ కొట్టేశారు వాళ్ళు చేసిన వాళ్ళైతే. సో, అంత బాగా నచ్చాయి నాకు స్వీట్స్ అయితే. ఇక ఇక్కడొచ్చేసి మొన్న నన్ను దింపటానికొచ్చినప్పుడు పల్లుకి ఆల్రెడీ శుచి చెప్పిందనమాట. నేను ఈసారి ఎప్పుడైనా వస్తే గనక నువ్వు పన్నీర్ బిర్యానీ చేసి పెట్టు నాకు అనేసి. సో, అందుకోసమే పన్నీర్ బిర్యానీ అయితే చేసింది శుచి. ఇక నాకు, శుచికైతే పెడుతుంది. ఇక నేను వీళ్ళిద్దరికి ఒకటే చెప్పాననమాట. నేనొచ్చిన దగ్గర నుంచి వీళ్ళసలు వీడియో షూట్స్ ఏం చేయలేదు. నా కోసం చేసి ఫుటేజ్ ఇవ్వటం తప్ప. సో, అందుకని ఈరోజు మీకు స్పెషల్‌గా ఒక ఛాలెంజింగ్ వీడియో ఇస్తాను. సో, మీ ఇద్దరూ చేయాలి. నేనే వీడియోగ్రాఫర్‌నని చెప్పానండి. ఫస్ట్ నేను కూడా చేద్దాం అనుకున్నాను. బట్ ముగ్గురం చేశామనుకోండి తీసేవాళ్ళెవరు లేరు. సో, అందుకోసమే నేను వీడియోగ్రాఫర్‌నయితే అయిపోయాననమాట. ఇక వీళ్ళకి ఎలాంటి ట్విస్ట్‌లు పెట్టారు అన్నది నేను వెళ్ళాక మీకు చెప్తాను. ఒక పాయింట్ మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ నా కోసం ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? వాళ్ళ లవ్‌ని నా మీద ఎలా చూపిస్తున్నారు? ఇది మాత్రమే నేను వీడియోస్‌లో అన్నది చూపించుకోవాలనుకుంటున్నాను. అంటే ఇంకేమైనా ఉందా పార్వతి అంటే అలా కాదు నేననేది. నేనేం జేస్తాను, నేనేం జన్ అయన్నీ అవసరం లేదండి వీడియోస్‌లో. నా ఫ్రెండ్స్ నా కోసం ఇంత చేస్తున్నారు అన్నది నాకొక పెద్ద బూస్ట్‌లాగా, హార్లిక్స్‌లాగా అనిపిస్తాయన్నమాట. సో, అలాంటప్పుడు మీరు వాళ్ళ గురించి 1, 2 బ్యాడ్ కామెంట్లు పెట్టినా వాళ్ళు ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు. నేను చాలా హర్ట్ అవుతాను. దయచేసి ఒక కామెంట్ చేసేటప్పుడు మనకా మాట అంటే తిరిగి మనం ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తదో ఆలోచించి కామెంట్ జేయండి. ప్లీజ్ నా తరపు నుంచి ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్ అనమాట. సో, తర్వాతొచ్చేసి మేమైతే జేఎన్‌టీయూకి బయలుదేరుతున్నామండి. మీరసలు వీళ్ళు జేసినటువంటి ఆ అద్భుతాల వీడియోలన్నీ గూడా వాళ్ళ ఛానల్‌లో జూడొచ్చు. వాళ్ళ ఛానల్ నేమ్స్ వచ్చేసి 'నేటి మహిళ' యూట్యూబ్ ఛానల్ ఒకటి, 'బీయింగ్ శుచి' ఛానల్ ఒకటనమాట. రేపొస్తాయి వాళ్ళ ఛానల్‌లో వీడియోస్ అయితే. నన్ను ముప్పు తిప్పలు టార్చర్ పెట్టేశారండి. ఇక ఇక్కడికొచ్చిన తర్వాత మేము జేఎన్‌టీయూకి బయలుదేరుతున్నాం అన్నాను కదా! సో, కొంచెం దూరం వచ్చాక నోస్ నాకు ఇందాక గూడా ఆటోలో వచ్చాను కాబట్టి, ఆ వేడికా, గాలికో తెలియదు నోస్ అంతా మళ్ళీ బ్లాక్ అయ్యింది. సో, అందుకనే పల్లునైతే నేను ఒక మాస్క్ తీసుకురామని చెప్పాననమాట. సో, తనైతే ఒక 2 మాస్కులు తీసుకొనొచ్చింది. రేపు కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి మాకు. అందుకోసం అనేసి 2 రోజులకి 2 సరిపోతాయి అనేసి తీసుకొనొచ్చింది. ఇక మేము మధ్య దారిలో వెళ్ళేటప్పుడు అప్పుడే సంతయితే ఓపెన్ చేస్తున్నారనమాట. చక్కగా మీకు ఆ సంతకి వెళ్ళినప్పుడు వీడియో పోస్ట్ చేశాను గదా! సో, అక్కడే అనమాట. ఇక మేము వెళ్ళేటప్పుడు మాత్రం మళ్ళీ ఆటో అయిందండి. కొంచెం చల్లదనంగా ఉందనమాట. మేము బయలుదేరిందే 5, 5:30 అప్పుడు కాబట్టి సో, చల్లదనంగా ఉంది. పొద్దునొచ్చేటప్పుడైతే బాగా రిస్క్ పడ్డారులే గానీ, ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. ఏం చేశానండి అస్సలక నాకు ఆ కారెక్కితే ఎక్కడికెక్కుతానో అని భయమేస్తుంది. నా కోసం నా ఫ్రెండ్స్ వాళ్ళకి కారు అలవాటుంది. కారులో ఏసీ అలవాటుంది. అయినా కానీ వాళ్ళు కూడా ఆటోకే వస్తున్నారు. కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇంత ఇదిగా నువ్వు చెప్పకపోతే ఎవరు అనరు పార్వతి అంటారేమో. నేను మళ్ళీ చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ నా కోసం ఏం చేస్తున్నారన్నది మాత్రమే నేను చూపిస్తాను మీకు అనేసి. సో, ఇక్కడ మేము జేఎన్‌టీయూకొచ్చిన తర్వాతయితే చూడొచ్చు మీరు కొంచెం లైటింగ్ తగ్గింది. అయితే ఇక్కడ ముందు అసలక దేవుడికి దండం పెట్టుకోవాలి అన్నట్లుగా మేము ముగ్గురం అయితే వీడియో స్టార్టింగ్ తీసుకోవటానికి స్టార్ట్ చేశామనమాట. అసలు నాకైతే నిజంగా అండి వీళ్ళిద్దరిని అసల
ఇప్పుడు వీడియో వాయిస్ ఇస్తుంటే ఎంత కోపమొస్తుందో, ఒక్కటైనా చేయాలి కదరా! అనేసి. సో, మీరు ఆ వీడియోస్‌లో రేపు చూస్తారు గాబట్టి మీరే జెప్తారు. నీకింత ఫ్రస్ట్రేషన్ ఎందుకొచ్చిందక్క వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పుడు అన్నది మీకే క్లారిటీ తెలుస్తదనమాట. ఇక్కడొచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక ఇద్దరిని మీట్ అయ్యానండి. నాకు ఎందుకు ఈసారి ఇంకా హ్యాపీనెస్‌నిచ్చిందంటే నేను మాస్క్ పెట్టుకొని ఉన్నా కానీ వాళ్ళు నన్నైతే గుర్తుపట్టి పలకరించారు. ఒకళ్ళైతే గనక సో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంట. ఒక సిస్టరు వచ్చి మాట్లాడిచ్చింది. "అక్క ఎలాగా వెళ్లారా ఏంటి?" అనేసి. "ఆ! వెళ్ళానమ్మా. హెల్త్ బాగోక ఇలా వచ్చాను. సో, వీడియోస్ వస్తూ ఉన్నాయి కదా! చూస్తున్నారు కదా!" అనేసైతే చెప్పాననమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఆ సిస్టర్‌తో మాట్లాడినప్పుడు. థాంక్ యూ సో మచ్ సిస్టర్. అండ్ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! వీళ్ళైతే షాపింగ్ స్టార్ట్ చేసేసారనమాట. వీడియోగ్రాఫర్‌ని నేనే కాబట్టి సో, నేను క్లిప్స్ అన్నీ తీసుకుంటూ మళ్ళీ మధ్యలో అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నానండి. సో, ఇక్కడొచ్చేసి వీళ్ళు చూస్తున్నారనమాట మొబైల్‌లో క్యాబ్ బుక్ చేద్దామా ఏంటి అనేసైతే. సో, కొన్ని వాయిస్‌లు, సౌండ్సు అయితే వస్తున్నాయన్నమాట ఆయనతో మాట్లాడుతుంటే. ప్రణవ్య అడుగుతుంటే, అదే వేద అడుగుతుంటే శుచి అయితే చూపిస్తుందండి. ఇక కాస్త మేమేమనుకున్నామంటే స్ట్రీట్ షాపింగ్ అవేనా లోపలికి గూడా ఎళ్లి ఏమైనా చూసొద్దామంటే శుచి అంది ఇంకొంచెం ముందుకెళ్దాం అబ్బా! అనేసి. ఇదిగోండి చూస్తున్నారు గదా! ఇక్కడ నేను వీడియోగ్రాఫర్‌ని. సో, మేమైతే మాంగళ్యాలోకొచ్చామనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ డ్రెసెస్ అవన్నీ చూస్తున్నామండి. అయితే నిజం జెప్తున్నా నేనొక్కటి గూడా తీసుకోలేదు. ఎందుకంటే నాకు కాస్ట్‌లన్నీ గూడా ఏదోలా అనిపిచ్చేశాయి. అంటే నేను ఎవరిని ఇక్కడ అనట్లేదండి. నా మనసులో ఫీలింగ్స్ మాత్రమే జస్ట్ చెప్తున్నాను మీకు. తర్వాత అబ్బా! జ్యువెలరీ ఉందండి. ఎంత బావున్నాయో తెలుసా? మీరు నమ్ముతారా? అరెరే! ఎంత క్యూటున్నాయో అసలు నాకైతే అవి చూస్తుంటే ఎత్తుకెళ్ళిపోదాం అనిపిచ్చేసింది. అంత బావున్నాయండి. 750 రూపీస్, 850, 1000 అన్నారులే గానీ, నిజంగా 500 అయితే గనక తీసుకుందాం అనిపిచ్చింది. సో, వాళ్ళు చేసిన షాపింగ్ అంతా చూసారు గదా! ఇక్కడైతే మీకు చూపిస్తున్నారనమాట. మేమైతే రిటర్న్ వెళ్తున్నాము. నేను పక్కన సైకిళ్ళ దగ్గర అలా ఉంటాయి కదా! నల్లపూసల చైన్‌లు అవి. అవైతే చూద్దామని ప్లాన్ చేసుకున్నానండి. సో, ఎందుకు అంటే గనక నాకవి పోయినసారి తీసుకుంటే చాలా బాగా అనిపిచ్చాయి. సో, అందుకోసం అనేసి ఇక ఇక్కడొచ్చేసి బాదం పాలు తాగుదాము అనేసి పల్లు అయితే వెళ్ళిందనమాట. హాఫ్ షేర్ చేసుకుందామనైతే చెప్పాను. ఇంకా వేద అని శుచి అయితే షాపింగ్ చేస్తున్నారండి. అందుకోసం అనేసి మేమైతే ఇక్కడ తాగటానికొచ్చాము. వాళ్ళేమో మాజా అదే మ్యాంగో జ్యూస్ అయితే తాగారనమాట. వేద అడుగుతుందని శుచి తీసుకుంది. సో, వాళ్ళిద్దరైతే తాగారు. మేమప్పుడు అడిగితే మంచిళ్ళేమి అవ్వట్లేదులే అని వద్దన్నాం గానీ, కత్త తిరిగేసరికి మాకు దాహంగా అనిపిచ్చి ఇక్కడైతే మేము బాదం పాలైతే తీసుకున్నాము. ఒక కప్పు ఇమ్మని చెప్పి రెండో కప్పు చెరిసగం అయితే చేసేసుకున్నామనమాట. ఇక ఇక్కడొచ్చేసి వేరేదేదో మిక్స్ అడిగారండి. సో, అదే ప్రిపేర్ చేసైతే ఇస్తున్నారనమాట అంకులు. నాకు ఇప్పుడు గుర్తులేదు. అదేదో ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది గానీ, ఇప్పుడైతే ఆ నేమ్ గూడా నాకైతే గుర్తులేదు. ఏం ప్రిపేర్ చేశారు ఏంటి అనేసి. నీ షాప్ అయితే భలేగా అనిపిచ్చిందండి. మొత్తం కలర్‌ఫుల్‌గా అనిపిచ్చిందనమాట నాకైతే. సో, మీకు కనక ఈ ఫుల్ వీడియో చూసి నచ్చితే తప్పకుండా ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో వస్తాయి. ఇంటికొచ్చాక గూడా మీరైతే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా డే బై డేనో కొంచెం గ్యాప్ ఇచ్చో నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటానండి. మీ లవ్ అండ్ కేర్ ఎప్పుడు నా మీద ఒకేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైలీ వీడియోస్ పోస్ట్ చేయొచ్చు కదా అక్క అనేసి అంటున్నారు. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తే మినిమమ్ ఒక 30,000 వ్యూస్ రాకుండా పోస్ట్ చేయాలి అంటే గనక కొంచెం నాకు రిస్కీగా అనిపిస్తుందనమాట. అంటే అన్ని వీడియోస్ ఒకేలాగా పోవు. ఒకరోజు ఒకటి ఎక్కువ, ఒకరోజు ఒకటి తక్కువ పోతుంది అంటే గనక మనకి యూట్యూబ్ రికమెండేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో, అందుకోసం అనేసి డే బై డే అనుకోండి కొంచెం ఎక్కువ రికమెండేషన్ ఉంటదేమో అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఎట్ ద సేమ్ టైము సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ ఇష్టంగానే సబ్స్క్రైబ్ చేస్తారు. అందరికీ రీచ్ వెళ్ళిందనుకోండి అంతా బానే ఉంటుంది. 1,000,000 సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళు కూడా 2,00,000, 3,00,000 వ్యూసే ఎందుకు వస్తున్నాయంటే యూట్యూబ్ రికమెండేషన్ మీదే ఆధారపడి ఉంటుందనమాట ఏదైనా సరే. సో, నేనైతే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఎందుకనుకున్నానంటే
కొన్ని కొన్ని సార్లు అంటూ ఉంటారు. "చూసావా అక్క నిన్నటికి ఈ రోజుకి వ్యూస్ తగ్గాయి" అనేసి. అది తగ్గటం అన్నది మన చేతుల్లోనే కాదు, యూట్యూబ్ చేతుల్లో కూడా ఉంటది. రికమెండేషన్ బట్టే యూట్యూబ్ అన్నది సో, జనాలకి రీచ్ అవుతది. ఇప్పుడు 2,70,000 మంది మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో, మన ఛానల్‌ని చూడకుండా ఉండరు కదా! రికమెండేషన్ వెళ్తే.